అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17,000 కోట్లు అప్పు చేశారు. దాదాపుగా 75 రోజులైంది. ఈ 75 రోజుల్లో 17,000 కోట్ల అప్పులు చేశారు. ఆగస్టు నెలలోనే తీసుకుంటే మొదటి మంగళవారం అప్పుకి వెళ్ళలేదు. అలాగే రెండో మంగళవారం కూడా అప్పు తెచ్చుకోలేదు, అప్పుకు వెళ్ళలేదు. మూడో మంగళవారం కూడా వెళ్ళలేదు. కానీ ఈరోజు చివరి మంగళవారం మాత్రం 3,000 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు. అప్పుకు వెళ్ళిందనమాట ప్రభుత్వం 3,000 కోట్లు. సో ఈ 3,000 కోట్లతో కలిపి మొత్తం మీద 17,000 కోట్లు అప్పు చేసినట్టు. అయితే ఇక్కడ కొన్ని రకరకాల అనుమానాలు, రకరకాల భయాలు ఎక్కువగా నెలకొన్నాయి. ఈ 75 రోజుల్లోనే ఇంత అప్పు చేశారేంట అని. అంటే అసలు అప్పులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నడుస్తుందా, నడవదా? ఇంకా అప్పులు కొనసాగించాల్సిందేనా? ఒక 3 మంగళవారాల పాటు అప్పు చేయకపోయేసరికి ఓకే, చంద్రబాబు గారు కాస్త సెట్ చేశారేమో, ఇంకా అప్పుల భారం కాస్త తగ్గుతుందేమో అని అనుకున్నారు. కానీ ఒకేసారి 3,000 కోట్లు వెళ్ళేసరికి ఇప్పుడు 3,000 కోట్లు మళ్ళీ నెక్స్ట్ మంగళవారం అంటే మంత్ స్టార్టింగ్లో ఖచ్చితంగా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, తర్వాత పెన్షన్లు ఇవ్వాలి. దాదాపుగా 6,000-7,000 కోట్లు ఖర్చు ఉంటుంది. పెన్షన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవి నడిపించాలి, అలాగే శాలరీస్ ఇవన్నీ కూడా 6,000 నుంచి 7,000 కోట్లు ఖర్చు ఉంటుంది అనమాట. సో దానికి మేబీ ఈ అప్పు దానికి ప్లస్ నెక్స్ట్ మంగళవారం కూడా ఖచ్చితంగా అప్పు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక భయం పుట్టిస్తుంది అనమాట భవిష్యత్తు మీద. ఇంకా మున్ముందు అమలు చేయాల్సిన పెద్ద పెద్ద సంక్షేమ పథకాలు ఉన్నాయి. అమ్మకు వందనమని, అదే తల్లికి వందనమని, తర్వాత అన్నదాత సుఖీభవ అని, అలాగే నిరుద్యోగ భృతి అని, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇలా కొన్ని కీలకమైన భారీ బడ్జెట్ సినిమాలు మున్ముందు ఉన్నాయి. భారీ బడ్జెట్ పథకాలు మున్ముందు చాలా ఉన్నాయి. ఆడబిడ్డనిది, నెలకు 1,500 ఆడబిడ్డనిది, దానికే దాదాపుగా 15,000-18,000 కోట్ల వరకు కావాలంట. ఇట్లా ఆ పెద్ద పెద్ద సంక్షేమ పథకాలన్నీ మున్ముందు ఉన్నాయి. అప్పుడు ఖచ్చితంగా అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు సంపద సృష్టి మీద ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్. యాక్చువల్లీ చంద్రబాబు గారు అంటేనే సంపద సృష్టిస్తారు, అప్పు తగ్గిస్తారు అనే ఒక నమ్మకం. సో ఇప్పటికిప్పుడు సంపద సృష్టి అనేది సాధ్యం కాదు. కానీ ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేది ముఖ్యం. సో ఇప్పుడు పెద్దగా పథకాలు ఏమీ అమలు చేయట్లేదు. ఓన్లీ పెన్షన్ మాత్రమే, అన్నా క్యాంటీన్లు మాత్రమే కదా. ఇంకా మున్ముందు మనం చెప్పుకున్న పథకాలన్నీ ఉన్నాయి. ఆ పథకాలు అమలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా సంవత్సరానికి 70,000 కోట్లకు పైగా సంక్షేమ పథకాల కోసం ఖర్చులు వెళ్ళిపోతాయి. అప్పటికి అంటే సంపద సృష్టి జరిగితే, ఇన్కమ్ పెరిగితే, ఆదాయం పెరిగితే ఈ సంక్షేమ పథకాలు అమలు చేసినా పర్వాలేదు, పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ అప్పులు పెంచుకొని గత ప్రభుత్వం చేసినట్టే అప్పులు చేసి ఆ అప్పులు తీసుకొచ్చిన అప్పునే పంచుతానంటే మాత్రం కష్టం, ఇబ్బంది తప్పదు. సో ఇప్పుడు మనం సింపుల్గా లెక్కేసుకుంటే, అంటే ఈ అప్పులు, వడ్డీలు, ఈ వ్యవహారం అంతా కాస్త మనం పక్కన పెట్టి సింపుల్గా లెక్కేసుకుంటే యాక్చువల్లీ మనకి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, కొన్ని విషయాల్లో ఆదాయం పెంచుకునే దిశగా కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు. అన్నా క్యాంటీన్లకి పూర్తిగా ప్రభుత్వమే భారం కాకుండా ప్రజల నుంచే విరాళాలు తీసుకుంటున్నారు. విరాళాలు కూడా బాగానే వస్తున్నాయి. దానికి అట్లీస్ట్ ఒక అన్నా క్యాంటీన్లు ఖర్చు అయ్యే దానిలో ఒక 70% విరాళాల నుంచి వస్తున్నాయి, ఒక 30% మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది, పర్వాలేదు. అలాగే ఈ రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కూడా P4లో భాగంగా P4 ప్రాజెక్ట్ అంటే ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి అవసరమైతే టోల్ గేట్లు పెట్టించి టోల్ గేట్ల ద్వారా వాళ్ళు వసూలు చేసిన అమౌంట్తో రోడ్ల అభివృద్ధి చేయాలనేది ఒకటి తీసుకొచ్చారు. సో మేబీ అవన్నీ కూడా సంపద సృష్టిలో భాగం కావచ్చు. సో ఇంక భవిష్యత్తులో పెట్టుబడుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దాదాపుగా ఈ ఆగస్టు నెలలోనే చూసుకుంటే 28 కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు గారు, లోకేష్ గారు భేటీ అయ్యారు. అంటే ప్రతిరోజు కూడా సగటున కొంత కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు పెడుతూనే ఉన్నారు. అందులో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, కొన్ని చిన్న చితక ఉన్నాయన్నమాట. సో వాళ్ళు చర్చలు దాదాపుగా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అవన్నీ కార్యరూపం దాల్చాలంటే, అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 2024లో సీఎం గారు భేటీ అయిన ఈ కంపెనీలందరూ కూడా వాళ్ళు కార్యరూపం దాల్చాలంటే మినిమం సంవత్సరం పడుతుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి, ట్రాన్సాక్షన్స్ మొదలవడానికి మినిమం సంవత్సరం అంటే 2025 ఆగస్టు వరకు. సో మనం ఏ రకంగా చూసుకున్నా మనకు ఇంకొక 1 ఇయర్ తర్వాతే ఆదాయం పెరుగుద్ది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
సంపద సృష్టి జరుగుద్ది. సో ఈ 1.5 ఇయర్ కూడా అంటే మేబీ ఈ 1 ఇయర్ కూడా అప్పులు చేయాల్సిందే. ఈలోగా ఏదైనా పెద్ద సంక్షేమ పథకం వస్తే అది కూడా అప్పు చేయాల్సిందే. అది ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఆంధ్రప్రదేశ్ రుణ విముక్తి కావాలంటే అట్లీస్ట్ రుణ విముక్తి అక్కర్లా, అంటే పూర్తిగా రుణం చేయకుండా ఉండక్కర్లా, తగ్గిస్తే చాలు. మరీ గత ప్రభుత్వంలాగా విచ్చలవిడిగా కాకుండా అట్లీస్ట్ వాళ్ళు నెలకు యావరేజ్గా ఒక 10,000 కోట్లో 8,000 కోట్లో అప్పు చేశారంటే వీళ్ళు ఒక 2,000 కోట్లో 3,000 కోట్లో అప్పు చేసేంత వరకు పరిమితమైతే కొంత పర్వాలా. లేకపోతే మాత్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక వర్స్ట్ ఫైనాన్షియల్ సిస్టమ్గా మన రాష్ట్రం మిగిలిపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ.